ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షాలకు పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. ఈదురుగాలులతో నగరంలోని పలు కాలనీల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పలు ప్రాంతాలను ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పరిశీలించారు. ఇంటింటికి తిరిగి బాధితులను పరామర్శించారు. నష్టపోయిన బాధితులను ఆదుకుంటామన్న ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్తో మా ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్. రాత్రి గాలివాన బీభత్సం సృష్టించి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తీవ్ర నష్టం జరిగినటువంటి పరిస్థితి. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఉదయం నుంచి కూడా ఈ చింతల ప్రాంతం కావచ్చు, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎక్కడైతే ఇండ్లు కూలిపోయాయో లేదా పైకప్పులు ఎగిరిపోయిన ప్రాంతాన్ని అంతా కూడా ఎమ్మెల్యే పరిశీలిస్తూ స్థానికంగా ఉన్న ప్రజలకు భరోసా కల్పించినటువంటి పరిస్థితి. నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే నరేందర్ ఆయనతో మాట్లాడదాం. తూర్పు నియోజకవర్గంలో ఏ మేరకు నష్టం జరిగింది, మీరు స్థానిక ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవానికి ఇక్కడ ఒక యూ షేప్లో నిన్న సాయంత్రము రమారమిగా 5:30 ఇది ఈ గాలి దుమారం ఇదంతా కూడా రావడం జరిగింది. 200 ఇళ్లకు పైచిలుగా డ్యామేజ్ కావడం జరిగింది. ఈ ఆర్ఎస్ నగర్లో పూర్తిగా గుడిసెవాస ప్రాంతం ఇదంతా కూడా మ్యాక్సిమం ఇప్పటికే డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్తున్నాం. నిరుపేదలు రోజు నిత్యం పనిచేసుకుంటా కానీ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు కాబట్టి ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో అక్కడనే ఎక్కువగా డ్యామేజ్ అయింది. అది చింతల్ సోదరి స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ రిజ్వానా వారి యొక్క డివిజన్లో భారీ ఎత్తున కూడా ఇక్కడ దగ్గర 100కు పైచీలు, ఇక్కడ ఒక దగ్గరనే 100కు పైచీలకు ఇక్కడ డ్యామేజ్ కావడం. రెండవది గాంధీనగర్ కానీ అదేవిధంగా కిలవరంగల్ కానీ ఏసిరెడ్డి నగర్ కానీ ఈ ప్రాంతాలు కూడా డిస్టర్బ్ కావడం జరిగింది. ప్రధానంగా అది యాదృచ్ఛికంగా ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగినటువంటి అంశం కాబట్టి యాజ్ ఏ ఇక్కడ ఉన్నటువంటి లెజిస్లేటివ్ మెంబర్గా శాసనసభ్యునిగా నా బాధ్యతగా మా సోదరి డిప్యూటీ మేయర్గా తన సొంత డివిజన్ కాబట్టి ఉదయం నుంచి ఇవన్నీ కూడా వెళ్ళి వారికి ఆర్థిక సాయం చేయడమే కాకుండా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా రెవెన్యూ వాళ్ళతో కూడా మాట్లాడి కూడా ఆ ధైర్యాన్ని నింపడం జరిగింది. కానీ ఈరోజు ఒకటి మాత్రం మేము గట్టిగా అడగదలుచుకున్నాము. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, కరోనాలో కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం యాజ్ ఎమ్మెల్యేగా కానీ మా సోదరి డిప్యూటీ మేయర్గా కానీ మా కార్పొరేటర్స్ కానీ కరోనాలో కానీ మేమే ముందు నిలబడి పనిచేసుకున్నాం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మేమే కోచింగ్ సెంటర్ పెట్టి ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా ఇట్లాంటి విపత్తు కాలం వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షాలు బతికున్నాయా చచ్చిపోయినాయా అన్నది కూడా అర్థం కాని పరిస్థితులలో ఈ ప్రాంతంలో ఉండడం జరిగింది. మానవత్వంతో పైసలు ఖర్చు అవుతాయని ప్రజలకు ఏం అవసరం అండి, పైసలు ఖర్చు అవుతాయని ఇటువంటి విపత్తు కాలంలో కనీసం వచ్చి మాట మందలింపు కూడా లేకుండా ఇటువంటి దరిద్రమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు రాజకీయాలలో ఇతర ప్రతిపక్షాలలో ఉండడం చాలా శోచనీయం. నిజంగా కూడా మొన్న రంజాన్ పండుగలో కూడా ఇఫ్తార్ పెట్టలేని పరిస్థితులలో కూడా చాలా రాజకీయ పార్టీలు ఇప్పుడు ఉన్నాయి. చాలా బాధగా ఉంది. ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన కేటీఆర్ గారి అధ్యక్షతన ఖచ్చితంగా నిరుపేదల నిర్మూలనే మా యొక్క పార్టీ యొక్క ఎజెండా. అందుకోసమనే పేద ప్రజలందరికీ ఉదయం నుండి ఎవ్వరికి వారికి ఏం కావాలన్నా అది ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది తాత్కాలికమే, టెంపరవరీ. కానీ మనం పర్మనెంట్గా వాళ్ళ కుటుంబాలను నిలబెట్టుకునే దిశగా 3 లక్షల రూపాయల గృహలక్ష్మి కూడా ఇస్తామని కూడా మాట ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఆ యొక్క లిస్టును కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఖచ్చితంగా వీళ్ళని కాపాడుకుంటాం. మీరు ఉదయం నుంచి పర్యటిస్తూ పలు ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్న పరిస్థితి. మీరు స్థానిక ప్రజలు మీకు ఏం చెప్తున్నారు? మొత్తం తూర్పు నియోజకవర్గంలో ఎంత మేరకు నష్టం జరిగిందంటే ఏం చెప్తారు? 200 హౌజెస్ డ్యామేజ్ అయ్యాయి. 200 హౌజెస్ నేను డబ్బుల రూపంలో చెప్తున్నారా. 200 హౌజెస్ ఈజీగా నాకు తెలిసి ఒక 2 కోట్ల రూపాయల డ్యామేజ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ రేకులు ఆ ఐరన్ స్క్రాప్ కావడమే కాకుండా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ ఒకరైతే రేపు పాలు బొంగిచ్చే టైంకి మొత్తం టాప్ అంతా లేచిపోయింది. ఇంకోరో మా కార్యకర్త చాంద్ పాషా అని చెప్పి కోఆప్షన్ మెంబర్ ఉండే ఆయన ఇల్లు అయితే మొత్తానికే పోయింది. అది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరు డ్యామేజ్ ఉన్నది. ఖచ్చితంగా ప్రకృతి వైపరీత్యం కాబట్టి కాపాడుకుంటాం. వీళ్ళందరికీ కూడా వీళ్ళకి పట్టాలు కూడా ఇచ్చే క్రమంలో పనిచేస్తున్నాం. మొన్ననే జియో 58, 59 కింద వీళ్ళన్నీ ఎన్రోల్మెంట్ కూడా చేయడం జరిగింది. వీళ్ళందరినీ కాపాడుకునే దిశగానే పనిచేస్తున్నాం. ఇట్లాంటి సమయంలో ఎమ్మెల్యేలు 1-2 రోజులు హడావుడి చేస్తున్నారు, తర్వాత పట్టించుకోవట్లేదు, ఆర్థిక సాయం కావచ్చు, భరోసా కల్పించట్లేదని కాంగ్రెస్ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వారికి సూటిగా మీరు ఏం చెప్తారు? గట్లా చేసేవాడు అయితే ఇవాళ ఉద్యోగస్తు నోటిఫికేషన్స్ పడ్డప్పుడు 1 కోటి రూపాయలు పెట్టి కోచింగ్ సెంటర్ పెట్టాడు, 110 రోజులు భోజనం పెట్టాడు, పుస్తకాలు ఇవ్వాడు. గట్ల చేసేవాడైతే వీళ్ళకి పట్టాలు ఇవ్వడానికి జియో 58, 59 కింద వీళ్ళ దగ్గరనే మీ సేవా సెంటర్లు పెట్టి కట్టే 45 రూపాయలు ఏదైతే ఉండదో ఏదైతే మన అప్లికేషన్కు 45 రూపాయలు ఉంటుందో ఎమ్మెల్యే వ్యక్తిగతంగా కట్టి ఇవ్వడు. అదేవిధంగా వీళ్ళ మీద కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తిని మీరు మొత్తం స్లమ్స్ అన్ని కూడా చూడండి. చివరిగా మిగిలింది జేబీ నగర్ 80% అయిపోయింది, ఒక ఆర్ఎస్ నగర్ మాత్రమే ఉంది డెవలప్మెంట్కు. మొన్న రీసెంట్లీ వీళ్ళ దగ్గర మీటింగ్ కూడా చేసిన నైట్ 10 గంటలకు, ఇదే సెంటర్లో కూర్చొని నైట్ 10 గంటలకు మీటింగ్ చేసిన.
మొత్తం 43 గుడిసెవాస సెంటర్లు ఉంటాయి. 43 చాలా వేగంగా అభివృద్ధి చెంది ఉన్నాయి. దీనిలో ఇది ఒక్కటే వెనుకబడి ఉన్నది. ఖచ్చితంగా దీన్ని కూడా వదిలేదు. నేను ఎన్నికలలో నేను పారాషూట్ లీడర్ని కాదు. మీకు కూడా తెలుసు 2014లో ఎక్కడ నిలబడ్డారు చాలామంది, అదేవిధంగా 2018లో ఎక్కడ నిలబడ్డారు, 2023లో ఎక్కడికి వస్తున్నారు. చాలామంది కూడా 2009లో ఏ పార్టీలు ఉన్నారు, 2014లో ఏ పార్టీలు ఉన్నారు, 2018లో ఏ పార్టీలు ఉన్నారు, 2023లో ఏ పార్టీలు ఉంటారని. అంటే ఎక్కడ పోయినా అవకాశం కోసం సీటు మాత్రమే వాళ్ళ ఎజెండాగా చూస్తున్నారు తప్ప నమ్ముకున్న ప్రజల కోసం పనిచేసే లక్ష్యం వాళ్ళకి లేదు. ఇవాళ వరంగల్ ఎమ్మెల్యే అంటే కూడా పేదల పట్ల కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి. ఎవరెన్ని మాటలు చెప్పుకున్నా చైతన్య కాని వాళ్ళు ఎన్ని 100 మాటలు పెట్టుకుంటారు. మేము నడి ఎండల ఇవాళ ఏమైనా కానీ అని చెప్పి ఇవాళ పొద్దున్నుంచి మా సోదరి నేను ఇద్దరం కలిసి తిరుగుతున్నాం. ఇవాళ ఈ ఎండలో ఎవరు రారు. వాస్తవానికి 2 నెలల బట్టి ఎప్పుడు నా ఎండంతా నా మీదకి వెళ్ళే పోతున్నది. ఇవాళ శాసనసభ్యునిగా అన్ని మీరు కూడా సోషల్ మీడియాలో చూసి ఉంటారు. నేను ఎక్కడ కూడా ఇంట్లో 4 గోడల మధ్యలో లేను. నేను వాళ్ళనే అడుగుతున్నా, మీరు ఎక్కడ పోయారు, ఎక్కడున్నారు మీరు అంతా అని చెప్పి. మీరంతా జోడయాత్ర అని ఒకరు, ఓకేనా, పరామర్శలు అని ఒకరు. పరామర్శ అంటే గిది పరామర్శ అంటే నిరుపేదలకు నష్టం జరిగినప్పుడు వాళ్ళ దగ్గర పోయి నువ్వు ఏమిస్తావా ఏమి ఇవ్వవా తర్వాత విషయం. వాళ్ళని మందలించేటువంటి ఇంపార్టెంట్ అది. వాళ్ళ యొక్క భరోసాను కల్పించాలి. ఇప్పుడు ఆ చెల్లకు 3 పిల్లలు ఉన్నారు. మొత్తం కూలిపోయింది. మీరే చూసిళ్ళు. ఎవరు రాలేదు. వస్తే ఏమవుతుంది? ఎలక్షన్లప్పుడు 2000 ఇచ్చి నిరుపేదలు అని చెప్పి గెలుద్దాం అనుకుంటారా? బిడ్డ మీకు కర్రు వాసి అది పెడతాం ఖచ్చితంగా. ఇక్కడ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిరుపేదలు కాదు, నిరుపేద ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మీ అందరు కూడా అడ్డుపడైనా కూడా నన్ను గెలిపించుకుంటారు వాళ్ళందరూ. జై తెలంగాణ. ఈ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే స్థానిక నరేందర్ చెప్పిన పరిస్థితి మనం విజువల్లో చూడొచ్చు. వరంగల్ జిల్లాలో తూర్పు నియోజకవర్గం కావచ్చు, వరంగల్ జిల్లా సంబంధించిన నర్సంపేట ప్రాంతం అంతా కూడా నిన్న రాత్రి గాలివాన బీభత్సంతో కూడా ఇండ్లు కూలిపోయి వరిధాన్యం కావచ్చు, మొక్కజొన్న కళ్ళాలు తడిచిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే అండగా ఉంటూ నిరుపేదలను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యే నరేందర్ చెప్పినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ బీజేపీ నేతల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ ఉందంటూ కూడా నరేందర్ చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి.